నువ్వెన్నైనా చెప్పమ్మా. ఒక పక్క నిమిష పెళ్లి పెట్టుకుని ఈ సమయంలో నాన్న లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టేనే, ఒప్పుకుంటాను. కానీ అక్కడ అర్జెన్సీ అలాంటిది. వెళ్ళకపోతే కోట్ల రూపాయల నష్టం. అందుకే హడావిడిగా బయలుదేరి వెళ్లారు. మీ నాన్నొచ్చే వరకు మీరే జాగ్రత్తగా అన్ని పనులు చూసుకోవాలి. డోంట్ వరీ అత్తయ్య, మావయ్య లేకపోయినా మేమున్నాం కదా, అన్నీ మేం చూసుకుంటాంలేండి. మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇంతకుముందు ఈ మాట చెప్పే ఇంట్లో నగలన్నీ ఎవడికో దారాదత్తం చేశారు. ఇప్పుడు ఏ విధంగా ఈ కొంప ఇక నోరు మూస్తారా? సారి కూడా పంపించేసిన పెళ్లికి సన్నాయి వాయించినట్టు ఆ విషయం గురించి ఇప్పుడు ఎత్తడం అవసరమా? ఏంటమ్మా కంగారు? కొంచెం అటు ఇటు అయితే కప్పు కింద పడి పగిలిపోయేది. అన్నా అది పక్కన పెట్టు. ఏంటమ్మా ఇది? ఆ రంజిత్ ల్యాప్టాప్. అతని గుట్టు రట్టు చేసి ఒకే ఒక్క ఆధారం. ఓ, దీని లోపల ఏముందో తెలుసుకుంటే ఆ రంజిత్ బండారం అంతా బయటపడుతుంది. ఓ, వాడి జీవిత చరిత్ర మొత్తం అందరికీ తెలుస్తుంది. అది సరేనమ్మా, ఇది నా చేతి కిందకి ఇచ్చావు. ఈ ల్యాప్టాప్ ఎవరైనా టెక్నీషియన్ కి చూపించాలి. ఓ, వాళ్ల చేత ఓపెన్ చేయించి ఇందులో ఏముందో తెలుసుకోవాలి. దానికి నేనేం చేయగలనమ్మా? నువ్వేం చెయ్యక్కర్లేదన్నా. ఈ ల్యాప్టాప్ కూరగాయల బ్యాగ్లో పెట్టుకుని ఇంటి బయటకు వెళ్లి వెయిట్ చేస్తూ ఉండు. కాసేపట్లో నేనొచ్చి ఈ ల్యాప్టాప్ని తీసుకుంటాను, సరేనా? ఈలోపు ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే? కూరగాయలకి వెళ్తున్నానని చెప్పు. నీ చేతిలో బ్యాగ్ చూసి ఎవరైనా నమ్మేస్తారు. కానీ పెద్దమ్మగారు కాఫీ అడిగారమ్మా, ఇవ్వకపోతే పెద్ద రచ్చ చేస్తారు. నువ్వు ఈ ల్యాప్టాప్ తీసుకుని బయటికి వెళ్ళు. నేను పెద్దమ్మగారికి కాఫీ ఇచ్చేసి వస్తాను, సరేనా? అన్నా సరే, నువ్వు వెళ్ళి ఇంటి బయటే వెయిట్ చేయి. నేను కాసేపట్లో వచ్చేస్తాను. సరేనమ్మా. అమ్మగారు, కాఫీ. ఇదేంటుదినా? ఈ నీలవేణి పెద్దరికం తీసుకున్నాను, పెత్తనం చెలాయిస్తాను అని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. పర్వాలేదే, అప్పుడప్పుడు ఈ ఇంటి పని మనిషిగా కూడా నడుచుకుంటున్నట్టుంది. కొంతమంది బుద్ధులు అంతే హరిత. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వాళ్ళ చిల్లర బుద్ధులు ఎప్పుడూ మార్చుకోరు. నీలవేణి, నువ్వు తారక్ పక్కన భార్య పొజిషన్లో ఉన్నా నీకు ఇంటి పని మనిషి అనే పదమే కరెక్ట్గా సూట్ అవుతుంది. నువ్విలాగే కంటిన్యూ అయిపో. ఈ ఇంటి కోడలుగా నా వాళ్లకు నేను సేవ చేయడం నా బాధ్యత. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా వాళ్లకున్న పదవుల్ని బట్టి వాళ్ళు ప్రజలకి వాళ్ళు సేవ చేస్తారు. అది కూడా వాళ్ళ బాధ్యతే. బాధ్యతకి మీరు ఎలాంటి పేరు పెట్టినా నేను బాధపడను. ఎందుకంటే నేను చేసే సేవ నా వాళ్లకి కాబట్టి, నా కుటుంబ సభ్యులకి కాబట్టి. మట్టి పిసుక్కునేవాడు కూడా పంట పండిస్తున్నాను, పుడమ తల్లిని కళకళ్ళాడిస్తున్నాను అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ వాడి బతుకు ఏమైనా మారుతుందా? నీ బాధ్యత కూడా అలాంటిదే. ఆ మాటకొస్తే పంట పండించేవాడు లేకపోతే పైసలున్నవాడి కడుపైనా సరే మాడిపోవాల్సిందే. చూసే పద్ధతి మార్చుకుంటే మట్టి పిసుకునేవాడు కూడా మహారాజులాగే కనిపిస్తాడు. మీరు చూసే కోణం మార్చుకుంటే
అప్పుడు తెలుస్తుంది మీ కళ్ళకి తక్కువగా కనిపించేవన్నీ ఎంతో గొప్పవని. ఏ ఆగో, నీకీ మధ్య మాటకి మాట సమాధానం చెప్పడం చాలా ఎక్కువైపోయింది. మా అన్నయ్య ల్యాప్టాప్ ఎక్కడా? ఆయన ల్యాప్టాప్ నా దగ్గర ఎందుకుంటుంది? నిన్న తన రూమ్ క్లీన్ చేసింది నువ్వే అంట కదా. అయితే ఆ ల్యాప్టాప్ గురించి నీకే తెలిసి ఉండాలి. ల్యాప్టాప్ ఏంటి హరిత? అన్నయ్య ల్యాప్టాప్ కనిపించట్లేదు అత్తయ్య. రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళి ఇదే కొట్టేసిందేమోనని నా అనుమానం. ఇప్పుడే చెప్పాను కదమ్మా, మీరు చూసే కోణం మార్చుకోవాలి అని. అది మార్చుకోనంత కాలం మంచి కూడా మీకు చెడుగానే కనిపిస్తుంది. అయితే నువ్వు రంజిత్ ల్యాప్టాప్ తీయలేదా? మీతో వాదించడానికి నా దగ్గర టైం లేదు. నేను వెళ్ళి కూరగాయలు తేవాలి. ఆ ల్యాప్టాప్ ఎక్కడుందో ఆయన్ని చూసుకొనివ్వండి. చూడు నిమిషా, నా ల్యాప్టాప్ ఖచ్చితంగా ఆ నీలవేనే కొట్టేసింది. అడిగితే చెప్పట్లేదు. అందుకే బెదిరించాలి, భయపెట్టాలి. అప్పుడే దాని నుంచి ల్యాప్టాప్ లాక్కోగలం. కోపానికి కూడా లేని బలం భయానికి ఉంటుంది. భయంలోంచే కొన్ని నిజాలు బయటకు వస్తాయి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ నీలవేణిని ఏదో విధంగా బెదిరించో భయపెట్టో ఆ ల్యాప్టాప్ నువ్వు ఆ నీలవేణి నుంచి లాక్కోవాలి. డోంట్ వరీ రంజిత్, ఐల్ గెట్ ఇట్. రంజిత్ ల్యాప్టాప్ ఎక్కడా? ఏంటమ్మా ఇది? నాకు తెలీదని ఆయనకి చెప్పాను కదా, మళ్ళీ మిమ్మల్ని పంపించారా? తెలీదు అని తెలివిగా చెప్పినంత మాత్రాన నేను నమ్మేస్తాననుకుంటున్నావా? ముందు ఆ ల్యాప్టాప్ ఎక్కడుందో చెప్పు. మీరెన్నిసార్లు అడిగినా నా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, ఆ ల్యాప్టాప్ గురించి నాకు తెలీదు.